తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు మార్తా అనే స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడం మనము చూస్తాం. ఈ మార్తా అనే స్త్రీకి ఒక సహోదరి ఉంది, తన పేరు మరియా. మరి మార్తా చాలా పనులు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి తను ఇక్కడ ఏమనుచున్నదంటే, మరియా నాకు ఎటువంటి సహాయము చేయడం లేదు అని అక్కడ చెప్పడం మనము చూస్తాం. కానీ మరియాని మనము చూచినప్పుడు తను పనుల విషయమై కాకుండా దేవుని పాదముల దగ్గర కూర్చొని ఉంది, వాక్యము వింటుంది. దేవుడు ఏమైతే చెప్పుచున్నారో ఆ బోధని తాను వినడం మనము చూస్తాము. మన జీవితాలలో కూడా మరి అనేకమైన పనులు మనము పెట్టుకొని దేవునికి అనేకులు దూరం అవుతున్నారు. ఆదివారమున చర్చికి రాలేకపోవడము, అలాగనే మరి ఏ కూటము పెట్టినా పని ఉందని చెప్పడము, ఈ పనిలోనే వారు మరి ఎంతో బిజీ అయిపోవడం మనము చూస్తున్నాం. ఇక్కడ మార్తా పరిస్థితి కూడా అదే ఉంది. విస్తారమైన పని తను పెట్టుకొని ఉందని ఇక్కడ దేవుడు అనడము మనము చూస్తాము. ఆ పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచును అని దేవుడు చెప్పడం మనము చూస్తాం. మనం ఈరోజు ఏమి కోరుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నామా? ఆయన సన్నిధానానికి వెళ్ళి హన్నా ఎలాగైతే కుమ్మరించి ప్రార్థన చేసిందో అలాగా కుమ్మరించి ప్రార్థన చేయాలని అనుకుంటున్నామా? లేదా మరి విస్తారమైన పనుల చేత దేవునికి దూరముగా ఉంటున్నామా? ఎవరికి వారికి ఇది ఒక ప్రశ్న. మరి మన జీవితాలలో మనం ఎలాగుంటున్నాం? ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చాలామంది మరి ఎన్నో చేస్తూ ఉంటారు, మనుషులు చూడాలని చేస్తూ ఉంటారు, లేదా మరి దేవుని కొరకు మేము పని చేస్తున్నట్లుగా కనబడే విధముగా మరి ఎన్నో పనులు పెట్టుకొని ఇది దేవుని కొరకే చేస్తున్నామని చెప్పేవారు ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మనం ఏమి చేసినా దేవుని పేరట చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మరియా ఎలాగైతే ఉత్తమమైనది కోరుకుందో మనము కూడా అదే విధముగా ఉత్తమమైనది కోరుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినేవారముగా ఆయన పాదముల దగ్గర మనము ఉండి ఆయన ఏమి చెప్తున్నారో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబు కొరకు ఆయన పాదాల దగ్గర ఉండి మనము అది పొందుకొనవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మరియ వలె ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకుందాం. ఇది వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయమున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఏది ఉత్తమమైనదో దాని విషయమై మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. అదే విధముగా తండ్రి ప్రతి ఒక్కరు జీవించులాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.